హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చివరి దశకు చేరుకున్నాయి. మొత్తం మీద అంటే క్లైమాక్స్ కు వచ్చేసాయి. ఎన్నికల షెడ్యూల్ కూడా ఇవాళ రేపు విడుదలయ్యే క్రమంలో ఇప్పటికే టీడీపీ జనసేన పార్టీ 99 సీట్లలో అభ్యర్థులను ప్రకటించారు. ఆ సీట్లలో కూడా అంటే కొన్ని మార్పులు జరుగుతున్న క్రమంలో వైసీపీ మాత్రం విస్తృత స్థాయిలో ప్రయోగాలు చేస్తా వచ్చింది. ఇప్పటిదాకా 12 లిస్టుల పేరుతో ఇంచుమించు 70 మంది అభ్యర్థులకు సంబంధించి ఇన్ఛార్జీల మార్పులు కూడా జరిగినాయి. ఈ నేపథ్యంలో అంటే కీలకమైన నేతలందరినీ కూడా స్థానచలనం జరిగినట్టు మనం గుర్తించాం. అయితే ఆ ఇన్ఛార్జీలను మార్చిన స్థానాల్లో పూర్తిగా ఇన్ఛార్జీలను తీసి పక్కన పెట్టిన పరిస్థితులు అయితే లేవు. చివరి క్షణంలో కూడా అభ్యర్థులు ఇన్ఛార్జీల మార్పు ఉండొచ్చన్న సంకేతాలు కూడా వినిపించిన నేపథ్యంలో వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి జాబితాకు సంబంధించి తుది కసరత్తు చేసినట్టు సమాచారం. అందులో భాగంగా ఈ నెల 16న వైసీపీ లిస్టును ఇడుపులపాయ వేదికగా ఆయన విడుదల చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తం 175 స్థానాలకు సంబంధించిన అభ్యర్థులు ప్లస్ 25 పార్లమెంటరీ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను ఒకేసారి ప్రకటిస్తారని చెప్పి లీకులు అందుతున్నాయి. అలాగే అదే రోజు పులివెందుల వేదికగా, అదే రోజు ఇడుపులపాయ వేదికగా లిస్టు విడుదల చేసిన తర్వాత ఇచ్చాపురం కు హెలికాప్టర్ లో వెళ్లి ఆయనకు వచ్చి వచ్చిన నియోజకవర్గం ఏ కార్యక్రమమైనా, పార్టీకి సంబంధించిన ఏ కార్యక్రమాన్నైనా కూడా ఇచ్చాపురం వేదికగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ నేపథ్యంలో తొలి ప్రచార బహిరంగ సభను ఇచ్చాపురం నుంచి నిర్వహించేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. గతంలో పాదయాత్రను ఇడుపులపాయ నుంచి స్టార్ట్ చేసి ఇచ్చాపురంలో ముగించి అక్కడ ఒక భారీ స్తూపాన్ని కూడా నిర్మించిన సంగతి తెలిసిందే. సో ఈసారి దానికి భిన్నంగా ఇడుపులపాయలో లిస్టు రిలీజ్ చేసి ఇచ్చాపురంలో బహిరంగ సభతో ప్రచార కార్యక్రమాలని మొదలుపెట్టే దిశగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే 4 సిద్ధం సభలతో ఆయన చేసిన జన సమీకరణ బలప్రయోగం ప్రత్యర్థి పార్టీలను కకావికలం చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 4 సిద్ధం సభలతో 45 లక్షల మందికి పైగా జనాల్ని, కార్యకర్తల్ని, ముఖ్యంగా వైసీపీ జెండా మోసే వాళ్లను పెద్ద ఎత్తున తరలించడం తన గెలుపుకు సంకేతంగా ఆంధ్ర రాష్ట్రానికి ఒక సిగ్నల్ ఇచ్చినట్టు అయింది. ఈ నేపథ్యంలో అంటే ప్రతిపక్షాలు కూడా ఆ సభలను చూసి ఏం చేయాలో తెలియక తీవ్రమైన విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. గ్రీన్ మ్యాట్ షోలు, విఎఫ్ఎక్స్ మిక్సింగ్లు అని చెప్పి ట్రోల్ చేస్తున్న సంగతి కూడా మనం గమనిస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఫైనల్ సిద్ధం సభలో ప్రతిపక్షాల మీద, ప్రత్యర్థుల మీద తీవ్రమైన విమర్శలు సంధిస్తా వచ్చారు. 2014లో ఇదే కూటమి ఆంధ్ర ప్రజలను ఎట్లా మోసగించిందో అంశాల వారీగా వివరిస్తూ వచ్చారు. చంద్రబాబు సంతకంతో 3 పార్టీలు ఇచ్చిన హామీలేంటి, వాటిని ఎట్లా ఎగ్గొట్టారన్నది కూడా రాష్ట్ర ప్రజల ముందుంచారు. వాస్తవానికి మేదరమెట్ల సిద్ధం సభలో వైసీపీ మేనిఫెస్టోను రిలీజ్ చేస్తారని అందరూ భావించిన ప్రతిపక్షాల మేనిఫెస్టోను ఎండగట్టడం ఒక అద్భుతమైన స్ట్రాటజీగా రాజకీయ విశ్లేషకులు తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో తొలి బహిరంగ సభలో, ఇచ్చాపురం నిర్వహించే తొలి బహిరంగ సభలో ఆయన వైసీపీ జాబితాతో పాటు మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేస్తారేమోనన్న ఆసక్తి నెలకొంది. లేదంటే ఈ క్లైమాక్స్ ను, ఈ సస్పెన్స్ ను ఇట్లనే కంటిన్యూ చేస్తూ మేనిఫెస్టోను వాయిదా వేస్తారన్న అంచనాలు కూడా ఉన్నాయి. సో మొత్తం మీద దేశ చరిత్రలోనే ఒక పార్టీకి సంబంధించిన మేనిఫెస్టో గురించి ఆ రాష్ట్ర ప్రజలు ఆసక్తికరంగా ఎదురు చూడడం అన్నది ఒక ఆంధ్రప్రదేశ్ లోనే సాధ్యమయ్యే పని. దీనికి కారణం ఏంటంటే జనరల్ గా ఏ పార్టీ అయినా, ఏ పాలక పక్షమైనా కూడా పెద్ద ఎత్తున అంటే పేజీలకు పేజీలు వందలాది హామీలు ఇస్తూ జనాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. తర్వాత దాన్ని తీసి డస్ట్బిన్ లో పడేయడం, చెత్తబుట్టలో పడేయడం, లేదంటే వెబ్సైట్ నుంచి తీసేయడం గతంలో చూసినాం. అట్లాంటిది మేనిఫెస్టోని కేవలం 2 పేజీలకు కుదించి నవరత్నాల పేరుతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన తీరు దేశవ్యాప్తంగా ప్రశంసలు కురిపించింది. ఇందులో భాగంగా ఇచ్చిన హామీలన్నింటినీ కూడా 99% పూర్తి చేశామని చెప్పి కూడా వైసీపీ నాయకులు చెప్తా వస్తున్నారు. అయితే జనాలు కూడా ముఖ్యంగా విద్యా, వైద్యానికి సంబంధించిన రంగాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణలను జనం రిసీవ్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేక సంగతి పక్కన పెడితే మళ్ళొకసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలే ఆయనను గెలిపిస్తాయని వరుసగా వస్తున్న సర్వేలు సైతం రిలీజ్ చేస్తా వస్తున్నారు. ఈ నేపథ్యంలో రీసెంట్ గా అంటే కొన్ని గంటల క్రితం విడుదలైన జన్మత్ పోల్ సైతం ఇదే అంచనాను వెల్లడించింది. ఒకసారి ఆ పోల్ సర్వేను, ప్రీ పోల్ సర్వేను ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మొన్ననే ఆత్మసాక్షి, అంతకుముందు ఫోరెన్సిక్ సర్వే, ఆ తర్వాత టైమ్స్ నౌ, ఇట్లా అన్ని సర్వేలు కూడా పెద్ద ఎత్తున అంటే జగన్మోహన్ రెడ్డికే మళ్ళీ రెండోసారి అధికారం దక్కే అవకాశం ఉందని ప్రీ పోల్ సర్వేలు అంచనా వేస్తూ వస్తున్నాయి. ఇది జన్మత్ పోల్ సర్వే. జస్ట్ అంటే 12 గంటల 24 నిమిషాల కంటే ఈ రోజు విడుదల చేసిన సర్వే అన్నమాట ఇది. ఇందులో మొత్తం 543 పార్లమెంట్ సీట్లకు సంబంధించి బీజేపీకి 326 సీట్ల నుంచి 328 సీట్ల వరకు వచ్చే అవకాశం ఉందని చెప్పి జన్మత్ పోల్ సర్వే వెల్లడిస్తుంది. అలాగే వైఎస్ఆర్సీపీకి 19 నుంచి 20 సీట్లు వస్తాయని చెప్పి వెల్లడించింది. ఇక టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి కేవలం 3 నుంచి 4 స్థానాలు మాత్రమే దక్కే అవకాశం ఉందని చెప్పి ఈ సర్వే అంచనా వేసింది. ఇక పోతే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కూడా జన్మత్ పోల్ సర్వే
రిలీజ్ చేసింది. ఒకసారి దాన్ని కూడా చూద్దాం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఇది పొత్తు పెట్టుకున్న తర్వాత చేసిన సర్వే అనమాట. 175 సీట్స్ గ్రౌండ్ రిపోర్ట్స్ టుడే. వైఎస్ఆర్సీపీ 119 to 122 అంటే 119 నుంచి 122 స్థానాల మధ్య దక్కించుకునే అవకాశం ఉంది. అలాగే టీడీపీ జనసేన బీజేపీ కూటమికి కేవలం 49 నుంచి 51 సీట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉందని చెప్పి జన్మత్ పోల్ సర్వే ఎప్పుడు కొన్ని నిమిషాల క్రితం మాత్రమే ఈ సర్వేను 12:24 విడుదల వెబ్సైట్ లో పెట్టిన అనమాట, ట్విట్టర్ పోల్లో. సో మొత్తం మీద ఇట్లా ఏ సర్వే చూసినా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే అధికారం అని చెప్తున్న నేపథ్యంలో ఆయన విడుదల చేసే అభ్యర్థుల లిస్టు, ఇప్పటిదాకా చేసిన ఇన్ఛార్జీల మార్పు లాంటివి కసరత్తులు ప్లస్ అవుతాయా మైనస్ అవుతాయా అన్నది మళ్ళీ ఆఫ్టర్ ఫోల్ తెలిసే అవకాశం ఉంది. మొత్తం మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా స్ట్రాటజిక్ గా వ్యూహాత్మకంగా సిద్ధం సభల పేరుతో, మరోవైపు మేనిఫెస్టో రిలీజ్ పేరుతో ఆయన చేస్తున్న కసరత్ ఏదైతే ఉందో అది చాలా ఆసక్తికరంగా మారింది. వన్స్ మేనిఫెస్టో కనుక రిలీజ్ అయితే ప్రతిపక్షాలకి ఇక ఎట్లాంటి ఛాన్స్ కూడా ఉండే అవకాశం లేదన్నది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నమాట. సో చూద్దాం మరి ఈ నెల 16న వైసీపీ లిస్టుతో ఒక అంచనా కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల మీద పిక్చర్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. వెయిట్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.